దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. రాజు గణపరచని అపేక్షించే వానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచని అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా, నేను రాజు గణపరచని అపేక్షించడానికి చేయదగినదేమనగా, రాజు ధరించుకొని రాజవస్త్రాలు, రాజు యొక్క గుర్రము, రాజు తన తల మీద ఉంచుకొని కిరీటము ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో కూడా ఆ వస్త్రంలో ఆ గుర్రమును పట్టుకొని గణపరచ అపేక్షించడానికి మరి అవన్నీ కూడా ధరింపజేసి అతన్ని ఊరేగించి ఆ వ్యక్తిగా గణపరచాలని చెప్పాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోని సారాంశాన్ని దేవుడు బయలుపరచబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, నిలిచి నేను అల్పుడను అయోగ్యుడను, కానీ మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచండి, సహాయము దయచేయండి. ప్రతి మాట ప్రతి హృదయానికి నాయనా మరి చేరువగునట్లుగా కృప చూపించండి నాయనా. నిమిత్త మాత్రులను నీ బోరగా శబ్దముగా వాడుకొని ఆటంక శక్తులను బంధించమని అందరూ ఆసక్తిగా నీ తట్టు వారి హృదయంలో త్రిప్పుకొని వినే మనస్సు, గ్రహించే జ్ఞానం, నెరవేర్చే మనస్సాక్షిని దయచేయమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలము మొదటి ఆరాధనలో ఆత్మ సంబంధమైన అపేక్షల గురించి, అపేక్ష అంటే విపరీతంగా కోరుకోవడం, దాన్ని పొందాలని ఎక్కువగా ఆశపడ్డాన్ని అపేక్ష అంటారు. ఉదయకాలం ఆత్మ సంబంధమైన అపేక్షల గురించి చాలా స్పష్టంగా బైబిల్లో నుంచి కొన్ని లేఖనాలు బయలుపరచడం జరిగింది. దేవునికి ఇష్టడుగా ఉండాలని అపేక్షించుచున్నట్లుగా, తర్వాత సంఘముతో కలిసి సహవాసం చేయాలని అపేక్షించుచు ఉన్నట్లుగా, అంతేకాకుండా దేవుని ఆత్మను నిండుగా పొందుకోవాలని అపేక్షించుచున్నట్లుగా, మరి కృపావరాలు ఆత్మవరాలు పొందాలని అపేక్షించుచున్నట్లుగా, ఇంకొకటి మహిమ దేహములో దేవుని రాకడలో ఎత్తబడాలని అపేక్షించుచున్నట్లుగా, ఈ 5 విషయాలు మొదటి ఆరాధనలో ఆత్మ సంబంధమైన అపేక్ష, ఆత్మ సంబంధమైన కోరిక గురించి ధ్యానించడం జరిగింది. ఈ 2వ ఆరాధనలో ప్రియులరా, లోక సంబంధమైన అపేక్ష, లోక సంబంధమైన అపేక్ష అంటే విపరీతమైన కోరిక, ఘనత పొందాలి, ఘనత పొందాలి. రాజు అంటున్నాడు, ఆ సమయంలో యాక్చువల్గా రాజు మనసులో మొర్దెకై ఉన్నాడు. ఆనాడు నిద్ర పట్టలేదు. దేవుని యొక్క నడిపింపును బట్టి మొర్దెకైని కాపాడే విధంగా దేవుడు అతన్ని ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు అదంతా చెప్పడానికి సమయం లేదు, కానీ ఆ సమయంలో అదే మొర్దెకైని ఉరికమ్మం ఎక్కించాలని కుట్ర పన్నుతున్న హామాను అక్కడికి వచ్చాడు. అప్పటికే హామాను మంచి స్థానంలో ఉన్నాడు, రాజభవనంలో ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడు హామానుకు రాజుగారు ఏమన్నాడంటే, పేరు చెప్పలా, పలానోళ్ళను నేను గణపరచాలనుకుంటున్నాను, మరి నువ్వు సలహాలు ఇవ్వు, ఎట్లా గణపరుద్దాం, ఎట్లా ఆయనను గణపరుద్దాం, పలాని మొర్దెకైని నేను గణపరచాలనుకుంటున్నానని చెప్పలా. రాజుగారు ఏమన్నాడంటే, నేను ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటున్నాను, ఆ వ్యక్తిని ఎలా గణపరచమంటావు నువ్వు చెప్పు అని అన్నప్పుడు హామాన్ అంటాడు, మరి ఎంత ఇతనికి అపేక్ష అంటే, ఎంత అత్యాశ అంటే మీరు గమనించండి, ఆ కోరికలు చూడండి ఎలాగున్నాయో. ఈయనకు రాజుగారి వస్త్రాలే ధరింపజేయాలంట. మామూలుగా ఏం చెప్పొచ్చు, ఏదో మంచి వస్త్రాలు వేసి సన్మానం చేసి అతనికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి అయ్యా అనొచ్చు. కానీ వీడు చూడండి ఎట్లా అంటాడో, రాజుగారి కిరీటం ఇతనికి పెట్టేసేయాలంట, రాజుగారి వస్త్రాలు ఇతనికి ధరింపజేయాలంట, రాజుగారి గుర్రం మీద ఇతన్ని ఏమైనా, ఇది మీరు చెప్పండి యోగ్యంగా ఉందా? రాజుగారి స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? ఒకవేళ ఏరా కోరుకోమన్నాను కదా అని చెప్పి, అంటే ఎంత అత్యాశ. కొంతమందికి గణపరచబడాలి అని విపరీతమైన కోరిక. దయచేసి గమనించండి, మామూలుగా ప్రతి మనిషి హృదయంలో ఘనత పొందాలి అనబడేటువంటి ఆశ ఉంటుంది, కానీ అత్యాశగా అది మారకూడదు. ఇప్పుడు నేను పరిచర్య చేస్తుంటే కనపరచబడాలి, నేను
దేవుని కొరకు సహకరిస్తుంటే గణపరచబడాలి, ఒక పాట పాడుతుంటే గణపరచబడాలి అని ఒక చిన్న ఆశ, ఎంత లేదనుకున్నా మనసులో ఒక అబద్ధం చెప్పకుండా మీరు గనక ఆలోచన చేస్తే ఏదో ఒక చిన్న ఆశ, మంచి పేరు సంపాదించుకోవాలి అని చెప్పి, అది తప్పేమీ కాదు. దేవుడు కూడా ఆయన బిడ్డలను గణపరిచాడే తప్ప ఘనతకు మీకు సంబంధం లేదు, మీరు గణపరచబడడానికి వీలు లేదు అని ఎవరిని కూడా వెనక్కి లాగలేదు. ఇంకా చెప్పాలంటే వారిని ఘనతకెక్కించాడు. అందుకే లూకాసు వార్తలో ఘనత వహించిన థియోఫిలా అని ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఘనత వహించడం, ఘనత పొందడం, ఘనతను స్వీకరించడం తప్పేమీ కాదు. కానీ ఆ ఘనత పొందే విషయంలో అత్యాశ పరులై ఉండడం చాలా పొరపాటు. ఒకవేళ ఆ ఘనత విషయంలో అపేక్ష మీలో ఉన్నట్లయితే దానిని మీరు తొలగించుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అతను అంటాడు, ఏమని అంటాడంటే 7వ వచనం చూడండి, రాజు ఘనపరచని అపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రాలు, రాజు ఎక్కు గుర్రము, తన తల మీద ఉంచుకొను రాజ కిరీటము ఒకడు తీసుకొని రాగా. చూసారా ఎంత ఆశ ఈ మనిషికి. మనలో కూడా కొంతమందికి ఘనత పొందాలి విపరీతంగా ఆశపడుతుంటారు. అటువంటి ఆశ మనలో ఉండకూడదండి. వారు ఆ వాక్యంలో ఉంది స్పష్టంగా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 43వ వచనంలో మనం చూసినట్లయితే, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి అనబడేటువంటి మాట మనం చూస్తున్నాం. మనుషుల వలన మెప్పును ఎక్కువగా అపేక్షించిరి, ఎక్కువగా. కొంత మేరకైతే దేవుడు ఒప్పుకుంటాడు, ఆ ఘనతను నీకు ఇస్తాడు కూడా, అందులో డౌటే లేదు. కానీ ఎక్కువగా నువ్వు ఆశపడితే, ఎక్కువగా నువ్వు అపేక్షిస్తే అది పాపం అవుతుంది. అందుకే పాపములలో ఇది కూడా ఒక పాపం. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అంటారు దీన్నే. ఘనాపేక్ష, ఘనతను పొందుకోవాలనేటువంటి అపేక్ష కూడా ఒక పాపమే. కాబట్టి ఒకవేళ అటువంటి ఆలోచన మీలో ఉంటే వెంటనే తీసేసుకోండి. దేవుడు గణపరచబడితే చాలు, దేవుడు మహిమపరచబడితే చాలు, దేవునికి గొప్ప నామము, ఆయన నామం కీర్తించబడితే చాలు. నేను మరుగై ఉన్నా పర్వాలేదు, నాకు పొగడ్తలు మెప్పులు లేకపోయినా పర్వాలేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు, ప్రియులరా, మేము క్రీస్తు యొక్క అపోస్తలులై ఉన్నందున అధికారం చేయుటకు మాకు సామర్థ్యులమై ఉన్నాం మేము. అయినా కూడా మీ వలన కానీ, ఇతరుల వల్ల కానీ, మనుషుల వలన కానీ ఆ ఘనతను మేము కోరలేదు. మేము చెప్పాలంటే అధికారం చెలాయించవచ్చు. దేవుడు మమ్మల్ని నాయకులుగా నియమించాడు, తలగా నియమించాడు. కానీ మేము ఐక్యపరచబడి మీలో ఒకరిగా కలిసిపోయి మేము ఎప్పుడు కూడా ఘనత పొందాలని మేము కోరలేదు. ఎంత మంచివాడండి. మనకు గనక కొంచెం దేవుడు పై స్థాయి ఇచ్చాడంటే మనం చాలా దానిని ఆపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కలివిడిగా ఉండడానికి పౌలు ప్రయత్నిస్తున్నాడు, అందరితో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు వేరు కాదు. మరి దేవుడు అధికారం ఇచ్చినప్పటికీ, దేవుడు ఒక స్థానం ఇచ్చినప్పటికీ ఎప్పుడు కూడా మేము ఆ ఘనతను పొందాలని మేము ఎప్పుడు కోరలేదు. ఇంకా అయోగ్యులుగానే మేము భావించుకున్నాం, అల్పులుగానే భావించుకున్నాం. కానీ గనులుగా మమ్మల్ని మేము ఎప్పుడు ఎంచుకోలేదు. ఇంకా చెప్పాలంటే మీరు ఒకరినొకడు గనుడుగా ఎంచుకోనండి అనుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ ఘనత గురించి కొన్ని విషయాలు చెప్పాలండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అవి ఏంటంటే, మొట్టమొదటిగా ఘనత గురించి ఎవరు కూడా తమకు తామే ఘనతను ఆపాదించుకోకూడదు. అవతల వాళ్ళు నిన్ను గణపరిస్తే ఓకే, భలే పాడారు సిస్టర్ అంటే ఓకే, మరి మురిసిపోతారో ముసిముసిలు నవ్వుతారో మీ ఇష్టం అది. కొంతమంది అడిగి మరీ ఘనత పొందుతారు, ఏమండి. అందుకే వాక్యం ఏం చెప్తుంది, ఇప్పుడు ఇతను మొర్దెకైని రాజుగారు
ఘనపరచాలని చూస్తుంటే ఇతను అనుకుంటున్నాడు నేనే ఘనత పొందుతాను అని. నువ్వు ఘనత పొందుతావని రాజుగారు చెప్పలేదు కదా. హామాను ఘనతను తనకు తానే ఆపాదించుకున్నాడు. అదోనియా ఘనతను తనకు తానే ఆపాదించుకొని గుర్రం ఎక్కి 50 మందిని ఎంటేసుకొని తిరుగుతూ ఉంటే దావీదు సొలొమోనును రాజుగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఘనతను తమకు తామే ఆపాదించుకుని వారు ఘనత పొందరు. ఘనత అనేది అదంతటదే రావాలి, దానంతటదే రావాలి. నీ యొక్క పనులను బట్టి, నీ యొక్క క్రియలను బట్టి, నీ యొక్క ఆ యొక్క సమర్పణను బట్టి, నీ యొక్క తలాంతులను బట్టి, ఏమండి నీలో ఉన్న మంచితనాన్ని బట్టి ఘనత అనేది అదంతటికదే వస్తుంది. కానీ నీవు వెంపర్లాడితే మరి పదే పదే ప్రాకులాడితే అది రాదు. వచ్చినా అది నిజమైన ఘనత కాదు. ఇంకా తప్పదు, అడిగావు కదా అని చెప్పి పొగుడతారు. ఇక అడిగావు కదా అని చెప్పి బాగా పాడావక్క అంటారు. బాగా వండేవు, బాగుంది, కూర బాగుందా అంటే బాగుంది బాగుంది బాగుంది, నువ్వు అడిగావు కాబట్టి బాగుందని చెప్తున్నారు. వాళ్ళ మనసులో మాట నీకేం తెలుస్తుంది? ఏమండి, అంటే అడిగి పొందేది నిజమైన ఘనత కాదు. అడిగి పొందేది ఒక ఆయనను స్టేజ్ ఎక్కించలేదని చెప్పి బాగా అలిగాడంట. అలిగి సీరియస్ అయిపోయాడు. ఇప్పుడు అలిగిన తర్వాత సీరియస్ అయిన తర్వాత అడిగి స్టేజ్ ఎక్కించుకున్నాడు. అంటే అతనే అడిగించుకొని స్టేజ్ ఎక్కాడు. ఇప్పుడు అతనికి ఘనత అది అవమానమా? ముఖం చిన్న బుచ్చుకొని కూర్చుంటాడు స్టేజ్ మీద కూర్చున్నా కూడా. ఎందుకంటే అడిగి పొందుకున్నాడు ఆ స్థానం. అది తనంతట తాను ఇప్పుడు పిలువబడి ఆ స్థానం పొందుకుంటే అతను చాలా హుందాగా కూర్చోగలడు. కానీ అడిగి అలిగి కోప్పడి పొందుకున్న స్థానం ఒకవేళ అతను కూర్చున్నా అతను ముఖం చిన్నబుచ్చుకొని కూర్చోవలసిందే తప్ప అది నిజమైన ఘనత కాదండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు ఎవడును ఘనత తనకు తానే వహించుకొనడు, అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వారై ఘనత పొందును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకవేళ మీకు మీరే ఘనత పొందుకునే, ఘనత వహించుకునే ఒకవేళ అలవాటు మీకు ఉన్నట్లయితే దాన్ని మానుకోండి. అదొక బలహీనత, అంతేగాని అది గొప్పతనం కాదు. అదొక బలహీనత. అడిగి మరీ పొగిడించుకోవడం అనేది ఒక వీక్నెస్ తప్ప అది గొప్పతనము కాదు అన్న సంగతి మనం గుర్తించాలా. ఘనతను తమకు తామే వహించుకోకూడదు అనేది మొదటి నియమం. రెండవ నియమం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, మనము ఘనత ఎంత ఘనత పొందినా కూడా దానికి కారణము దేవుడే అని మనం ఘనపరచాలి దేవుడిని. అంటే మరి నేను చాలా కష్టపడ్డాను, ఏమండి, నేను చాలా మరి ఇట్లా ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను అని అనలేదు దావీదు రాజు. దావీదు రాజు ఏమన్నాడంటే, దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి తను తాను తగ్గించుకొని ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం బాగా అర్థం చేసుకుంటూ వినండి. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. అంటే ఇప్పుడు మీరు గొప్ప స్థానంలోనికి దేవుడు తీసుకెళ్ళడం మీకు అది గొప్ప విషయం కావచ్చు, కానీ దేవునికి అది చాలా స్వల్ప విషయం. అది నీ దృష్టికి ఇది స్వల్ప విషయమే. 18వ వచనానికి రండి డైరెక్ట్గా, సమయం వేస్ట్ కాకుండా. నీ దాసుడనగు నాకు కలగబోవు ఘనతను గూర్చి దావీదు అను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? కింద వచనంలో ఉంటుంది, నీ చిత్తమే ఈ ఘనతకు కలుగు, నీ చిత్త ప్రకారం యెహోవా నీ దాసుని నిమిత్తము నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేశావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు. చూసారా, దేవుని చిత్తము లేకుండా నేను ఘనత పొందలేదు అంటాడు దావీదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ దాసుడను నీ దాసుడను నీ దాసుడను అంటాడు. ఏమండి, అంటే ఘనత విషయంలో దావీదు ఎంత అది స్వల్ప విషయంగా భావించాడండి. అది గొప్ప విషయంగా భావించలేదు. అది గొప్ప విషయంగా నువ్వు భావిస్తే
అది నీ బలహీనత అవుద్ది. ఈ లోక ఘనతలు ఏవైనా, అందుకే ఇప్పుడు పౌలు అనేది ఘనత అఘనత వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను మేము మెప్పు పొందాం. ఒకసారి సుకీర్తి, ఒకసారి దుష్కీర్తి, అంటే ఒకసారి పొగడత, ఒకసారి అవమానం, ఒకసారి ఘనత, ఒకసారి అఘనత, అంటే ఘనత లేనటువంటి పరిస్థితులు. ఏదైనా మాకు ఒకటే. ఇది స్వల్ప విషయం, దేవునికి ఇది స్వల్ప విషయం. నిన్ను ఘనపరిచి, గమనించండి, నిన్ను గొప్ప స్థానంలో పెట్టడం దేవునికి స్వల్ప విషయం. అది నీకు కూడా పెద్ద విషయంగా కనిపించకూడదు. నన్ను దేవుడు ఇంకా పీఠం ఎక్కించేశాడు, అది ఎక్కించాడని గర్వించామంటే మనము నాశనానికి ముందు గర్వం నడుచున్నట్లుగా మన జీవితం బలహీన పడిపోద్ది. కాబట్టి దేవుడిచ్చిన స్థానంలో ఉన్నప్పుడు మనం తగ్గించుకొని మరి ఆ దేవునిని ఘనపరచడానికి మనం ఎప్పుడు ఇష్టపడాలి. దేవునికే ఆ ఘనతను ఆపాదించాలి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే అర్హుడు ఘనతకు, మనం అర్హులం కాదనే భావించాలి. అట్లా భావించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇది రెండవ నియమం. మొదటి నియమం ఏంటి? ఘనతను వహించుకోకూడదు, నీకు నువ్వే ఘనతను ఆపాదించుకోకూడదు. ఒకవేళ దేవుడు నీకు ఘనతనిచ్చినా ఆ ఘనతను దేవునికి ఆపాదించాలి. ఇప్పుడు దానియేలు అంటాడు, నాదేముందయ్యా, నాదేం లేదు, ఆ దేవుడు బయలుపరచడం ద్వారా నేను చెప్పాను, కానీ నేను మరి నన్ను మీరు వేరే రకంగా చూడొద్దండి అని తను తాను తగ్గించుకుంటాడు. మనం కూడా ఒకవేళ ఘనత వచ్చినా అది దేవునికి ఆపాదించాలి. బాబా ఏం అసలు ఎంత దీవించబడ్డారక్క, ఎంత బ్రదర్, ఎంత ఆశీర్వదించబడ్డారు బ్రదర్ అంటే కరెక్టే. మొన్న ఒక ఆయన న్యూస్లో చెప్తున్నాడు కదా, నేను పాలు అమ్మినా పూలు అమ్మినా అదే ఏం చెప్తా ఉన్నాడు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఆయన న్యూస్లో చెప్తా ఉన్నాడు కదా, నేను బోర్వెల్స్ తవ్వినా, ఏమండి భలే చెప్తున్నాడు. నిజమే, అతను చేసిండొచ్చు, కాదని చెప్పట్లేదు, మీరు కూడా చేసిండొచ్చు. కానీ దేవుని కృప లేకపోతే మనం ఏమీ చెయ్యలేమో, అది గుర్తించాలి. దేవుని కృప లేకపోతే అసలు మనం బ్రతికి ఉండలేం, మన ఊపిరి ఉండదు. కాబట్టి ఘనతను దేవునికి ఆపాదించాల్సినటువంటి అవసరత ఉంది. మూడవ నియమం ఏంటంటే, ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంది, రియల్ లీడర్ విల్ మేక్ ద లీడర్స్ అని. నిజమైనటువంటి నాయకుడు నాయకులను తయారు చేస్తాడు. అదే రీతిగా ఘనతను పంచడం నేర్చుకోవాలి. ఘనతను ఏం చేయాలా? చాలామందికి ఇష్టం ఉండదు పంచడం. ఘనతను పంచాలి. ఘనతను పెంచాలంటే ఘనతను పంచాలి. ఒక గురువు ఉన్నాడంట, ఆయనకు శిష్యుడు ఉన్నాడంట, పేర్లు చెప్పను కానీ, నాకంటే గొప్పవాడైపోతాడని వేలు నరికేశాడంట. ఏమండి, నాకంటే గొప్పవాడైపోతాడు వీడు, గురువును మించిన శిష్యుడు అయిపోతాడని, రే ఇట్రారా, చెప్పండి గురువు గారు, నేనేం చెప్పినా చేస్తావా? చేస్తాను. సరే, బొట్టన వేలు కత్తిరించేసుకో. బొట్టన వేలు కోసి పడేసాడు. అంటే ఆ గురువుకి ఇష్టం లేదు ఈ శిష్యుడు నాకంటే గొప్పవాడు అవ్వాలి అనేటువంటి. కానీ మోషే అంటాడు, మోషేతో దేవుడు అంటాడు, మోషే ఇంకా నీ టైము అయిపోయింది, నేను నిన్ను పిలుచుకుంటున్నాను, నీ ఘనతలో కొంత నువ్వు యెహోషువకు పంచాల్సిన సమయం వచ్చింది అంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పంచు ఘనతను, కొంత పంచు, మొత్తం పంచాల్సిన అవసరం లేదు, కొంత పంచు. ఏం పోయిద్ది? నీదేమైనా పోయిద్దా? ఏమండి, నువ్వు ఇంకా కనపరచబడతావు. ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారంటే ఈ ప్రోత్సహించేవాడు ఇంకా డబల్ కనపరచబడతాడు. అవునా కదా? మీరు చూడండి ఒకసారి లేఖనాలు మనం చూస్తే, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీల సర్వ సమాజం అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంచెం ఉంచు, లేకపోతే అతని మాట వినరు. నువ్వు మోసే దగ్గర పరిచారకుడివి, నువ్వేంటి మాకు చెప్పొచ్చావు, నువ్వేంటి మాకు చెప్పేది అని అంటారు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ స్థానాన్ని యెహోషువకు నువ్వు పంచాలి. ఇప్పటి నుంచి యెహోషువ ఏం మాట్లాడినా నేను మాట్లాడినట్టే గుర్తుపెట్టుకోండి అని ఆ ప్రజలకు నువ్వు ముందే నేర్పించు. ప్రేమైన వారలారా, ఘనతను పంచడం మీకు
ఒకవేళ అలవాటు లేకపోతే వెంటనే ఆ విషయంలో మీరు తీర్మానం తీసుకొని అందరినీ కూడా ప్రోత్సాహపరిచే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవా, నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అందరూ మోకరించాలి, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో దేవుని కృపను మనం పొందుదాం. ఘనత అనేది, ఈ లోక సంబంధమైన ఘనత అనేది ఒక బలహీనతగా మారకూడదు. అది ఘనత అనేది నీకు నువ్వే వహించుకోకూడదు. దేవుని కృప ద్వారా మాత్రమే పొందాలి. ఆ ఘనత పొందిన తర్వాత ఆ ఘనతను అనేకులకు పంచాలి. ఆ ఘనత విషయంలో నువ్వెప్పుడు కూడా అడగకూడదు, దేవుణ్ణి అడగకూడదు, నువ్వెప్పుడు ఆశించకూడదు. ఒకవేళ ఘనత పొందినా దేవునికే ఆ ఘనతను ఆపాదించాలి. ఒకవేళ ఘనత పొందినా ఆ ఘనత వల్ల బుద్ధిహీనత రాకుండా చూసుకోవాలి. ఆ ఘనత వల్ల పాపస్థితిలో పడిపోకుండా చూసుకోవాలి. ఆ ఘనత వల్ల ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకుండా జాగ్రత్త పడకపోతే చాలా ప్రమాదం ఉంది. ఈరోజు మనము ఆలోచన చేద్దాం జీవపు డమ్మమును గురించి, ఘనతను గురించి దేవుడు మాట్లాడిన మాట. దేవా, ఈ వాక్కును విడుదల చేసి ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, అనేక విషయాలు మాకు సూటిగా తేటగా మీరు బయలుపరిచి ఉన్నారు. ప్రతి మాట మా హృదయం హత్తుకొని మేము బలపడినట్లుగా సహాయము చేయమని, సంఘమంతటిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.